అంటున్నాడు దేవుడు. కనుక మీ జీవితాల్లో ప్రభువుని ఘనపరచాలి. ఎవరు ఘనపరుస్తున్నారో? ప్రభువా, ఎప్పుడైనా నువ్వు రక్షించబడిన తర్వాత, నీవు భయంకరమైన స్థితి నుంచి, అనారోగ్యము నుంచి బయటకు వచ్చిన తర్వాత, దేవుడు ముట్టి స్వస్థపరిచినప్పుడు, నీ యొక్క గాఢాంధకారంలో దేవుడు నిన్ను నడిపించినప్పుడు జ్ఞాపకం ఉందా? ఆ క్షణము జ్ఞాపకం ఉందా? ఆ రోజు జ్ఞాపకం ఉందా నీకు? ఎటువంటి నీచమైన స్థితిలో, ఒక పూట కూడా అన్నం లేని స్థితిలో నీ యొక్క ప్లేట్ని నువ్వు చూసుకున్నప్పుడు, నీ యొక్క ఆకలిని నువ్వు చూసుకున్నప్పుడు, ఈరోజు తృప్తి కలిగిన వాడిగా దేవుడు నిన్ను నిలవబెట్టినప్పుడు జ్ఞాపకం ఉందా? కడుపు నిండా భోజనము చేసి మర్చిపోయావా? మునుపటి స్థితిని జ్ఞాపకము చేసుకోవాలి. ఏ బండ నుంచి చెక్కబడ్డావో, ఏ రాతి నుంచి తీయబడ్డావో, ఏ కొయ్య నుంచి చెక్కబడ్డావో సమస్తము నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళే దేవుణ్ణి ఘనపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళే దేవుణ్ణి మహిమపరిచే జీవితాలు కలిగి ఉంటారు. ప్రతి అడుగున కుదురు కలిగి తగ్గింపు జీవితంతో అంచెలంచెలుగా వారు ప్రభువుని మహిమపరుస్తూ ముందుకు సాగేవారిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి జీవితాలని మార్చుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక.